హాయ్ హలో నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను మీ మంజరి అండి. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మేము సాటర్డే వచ్చి ఒక హంగర్స్ నెస్ట్ బార్ కమ్ రెస్టారెంట్ అనే ఒక ప్లేస్కి వెళ్ళామంట. అది లైక్ ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది, లైక్ కంప్లీట్ విత్ నేచర్తో అంతా. అండ్ నైరోబీ సిటీలో లంగాటా రోడ్లో అనమాట ఆ హంగర్స్ నెస్ట్ అనే మల్టీ కొసైన్ రెస్టారెంట్ టైప్ అనమాట. అండ్ దాని బార్ కూడా ఉంటుంది అందులో. సో చాలామంది పార్టీ వేర్గా సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ ఫుల్ డే లైక్ మార్నింగ్ టు నైట్ అవుట్ చేయడానికి అంతా ఆ ప్లేస్ని యూజ్ చేస్తారనమాట. సో ఆ ప్లేస్ అనేది చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగుంది. అండ్ అది మెయిన్ వచ్చేసరికి ఇండియన్స్ రెస్టారెంట్ అనమాట. అండ్ చాలా స్పేసియస్గా ఉందన్నమాట. ఓవరాల్గా 5 acres ఆఫ్ ల్యాండ్లో. అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఫుల్ డే మనం పిల్లలు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకండి లెట్స్ గెట్ ఇంటూ అన్నది చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి మేము సాటర్డే అరౌండ్ లైక్ మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యామండి. సో అది ఆ ప్లేస్కి వెళ్ళడానికి వే అనమాట. అండ్ అక్కడ నుంచి మనం లైక్ నైరోబీ సిటీ మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 5.5 km అనమాట లంగాటా రోడ్లో ఉన్న హంగర్స్ అండ్ నెస్ట్ రెస్టారెంట్ కమ్ బార్ ప్లేస్కి. సో అక్కడికి రీచ్ అవ్వడానికి అరౌండ్ లైక్ ట్రాఫిక్ లేకపోతే ఒక 10 to 15 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు. మనకి ట్రాఫిక్ ఉన్నట్టయితే మాత్రం ఒక ½ an hour అలా పడుతుందండి. చూసారు కదా. అండ్ రోడ్స్ కూడా చాలా స్పేసియస్గా అండ్ చాలా మంచిగా ఉంది. అండ్ బోత్ ద సైడ్స్ కంప్లీట్ ట్రీస్ అండి, కంప్లీట్ నేచర్తో ఫుల్ కవర్ అయి ఉంటుంది. ఈవెన్ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కంప్లీట్ నేచర్ అనమాట. అంటే ఆఫ్రికా అంటే తెలిసిందే కదా, కంప్లీట్గా మనకి ప్లాంట్స్ లైక్ ట్రీస్తో కంప్లీట్గా కవర్ అయి ఉంటుంది. అండ్ ఫారెస్ట్ ఏరియా లాగా. అండ్ ఫుల్ ఈ స్పేస్ అంతా కూడా ఎక్కువగా ఉన్నది మొత్తం అంతా ట్రీస్తోనేనండి. అండ్ చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ మేము ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ గేట్ అనమాట. సో దీనికి వచ్చేసరికి 2 ways ఉంటుంది. అండ్ ఈ బయటదంతా సరౌండింగ్స్ అంతా కార్ పార్కింగ్ అండి. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి ఇండియన్స్ది, తమిళ్ పర్సన్ అనమాట. అండ్ కుక్ వచ్చేసరికి చెఫ్ అంతా వచ్చేసరికి కేరళ వాళ్ళు. అండ్ ఈ బయట సరౌండింగ్ పార్ట్ అంతా పార్కింగ్ అండి. అండ్ ఇప్పుడు కొంచెం లైక్ బిజినెస్ తగ్గిందని చెప్పారు. బికాజ్ ఇది కోవిడ్ వల్ల అందరూ ఎక్కువ గ్యాదరింగ్ అవ్వడం, పార్టీస్ ఫంక్షన్స్ అలాగేమి ఎక్కువ లైక్ క్రౌడ్ ఆఫ్ 50 or more than 100 అలా చేయలేదు కదా. జస్ట్ ఏదైనా ఫ్రెండ్స్ లాగా గెట్ టుగెదర్, జస్ట్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా 10 members or 15 members వరకు అయితే మాత్రం ప్రెజెంట్ అలా వస్తున్నారంట. సో ఇది చూసారు కదా, చాలా మంచిగా అనిపించింది నాకు. టోటల్ ఏకర్ స్పేస్ వచ్చి 5 acres ఆఫ్ ల్యాండ్ అండి. ఇందులో లైక్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారంట. లైక్ కెనియన్, ఇండియన్ స్టైల్, చైనీస్, అరబిక్ అవన్నీ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి. అండ్ చిన్న చిన్న నార్మల్గా వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే పార్టీస్ అన్నీ చేస్తారంట. అండ్ లైక్ కరోగాన్ అంటారండి. కరోగా అంటే వీళ్ళు మనకి ఫుడ్ అది లైక్ ఎలా అంటే 2 ways అనమాట. మనం ఫుడ్ ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనం కుక్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో దాన్ని కరోగా అంటారనమాట. మనం కుక్ చేసుకోవాలి అనుకుంటే మనం కుక్ చేసుకుంటే వాళ్ళు వెజిటేబుల్స్ కానీ వెజ్ ఆర్ నాన్ వెజ్ వాట్ ఎవర్ వీ నీడ్ అన్నీ ఉంటుంది అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ పిజ్జా కూడా ఉంటుంది. మన ఓన్గా కుక్ చేసుకోవడానికి కూడా కుకింగ్ సెక్షన్ పార్ట్ ఉంటుంది, కిచెన్ ఏరియా అంతా. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కంప్లీట్ ల్యాండ్ అనమాట. ఏమైనా పార్టీస్ అది సెలబ్రేట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ ఓపెన్ స్పేస్లో వాళ్ళు యూస్ చేస్తారంటే ఇప్పుడు పార్టీస్ అన్నీ స్టాప్ చేసేసారు కనుక ఇది మనకి కంప్లీట్ ఓపెన్ ల్యాండ్ ఏరియాలో ఉంది. బట్ కంప్లీట్ ఫుల్ నేచర్ అండి. నేచర్ లవర్స్ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ ప్లేస్ని. అండ్ మనకి ఇప్పుడు టెంట్ హౌసెస్లా దొరుకుతుంది కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ఎల్స్ ఆన్లైన్ అండ్ బయటను కూడా చాలామంది డెకాత్లాన్లో వాటిల్లో సేల్ చేస్తారు. అలాంటి దగ్గర మనం టెంట్ హౌసెస్ అన్ని కొని తెచ్చుకుంటే ఇక్కడ కంప్లీట్ నైట్ అవుట్ కూడా స్టే చేయొచ్చు అంట. అది దానికి ఎంతో ఛార్జ్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలాంటివన్నీ స్టాప్ చేసేసారంట. ఇది లైక్ ఇక్కడ డే అవుట్ స్పెండ్ చేయడానికి ఓపెన్ ల్యాండ్ స్పేస్ అంతానా. అండ్ లైక్ మనం ఇప్పుడు మనకి పార్టీస్ అది అవుతుంది, మనమే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టాలి అనుకుంటే మనం వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెడితే వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి మనకి సర్వింగ్ చేస్తారు. అండ్ అవుట్డోర్ క్యాటరింగ్ అంతా ఉందన్నమాట. డైనింగ్, ఫ్యామిలీ డైనింగ్ ఫెసిలిటీ, అవుట్డోర్ డైనింగ్ అండ్ ఫైర్వుడ్ బేక్డ్ పిజ్జా అనమాట. మెయిన్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫైర్వుడ్తో పిజ్జా అనేది బేక్ చేసి ఇస్తారు మనకి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కాన్ఫరెన్స్ లాగా కూడా ఉందన్నమాట. లైక్ ఇండోర్ అండ్ అవుట్డోర్. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకు కూడా గేమ్స్ ఆడుకోవడానికి, ఫుల్ డే టైం స్పెండ్ చేయడానికి అంతా చాలా బాగుందండి. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టీమ్ బిల్డింగ్, అవుట్డోర్ క్యాటరింగ్ మొత్తం కరోగా అనేది చెప్పాను కదా. లైక్ ఈ 5 acres ఆఫ్ ద ల్యాండ్లో 1 acre వచ్చేసరికి కంప్లీట్ కరోగా అనే ఏరియాకి యూస్ చేస్తారన్నమాట. అక్కడ ఏంటంటే మనకి ఏమైతే కావాలో
లైక్ వెజ్జీస్ ఆర్ నాన్ వెజ్ వాట్ ఎవర్ వీ రిక్వైర్డ్ అవన్నీ వాళ్ళు మనకి ఈవెన్ కట్ చేస్తే ఇస్తారన్నమాట. లైక్ బౌల్స్, వెజల్స్, ఆ పక్కనే కిచెన్ ఏరియా కూడా ఉంటుంది. అవన్నీ మనకి ఇస్తారు, మనం కుక్ చేసుకోవచ్చు. మనం కుక్ చేసుకున్నట్టయితే కొంచెం ఛార్జ్ అనేది తక్కువ పడుతుంది. లేదు మనం అంతా కంప్లీట్గా వాళ్ళ దగ్గరే ఆర్డర్ పెట్టుకొని మనం దగ్గరికి డైనింగ్లా రావాలి అనుకుంటే కంపేర్ టు దట్ తెలిసిందే కదా, ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. మనం కుక్ చేసుకుంటే ఒకలా వాళ్ళు థింగ్స్ ఇచ్చినందుకు ఛార్జ్ చేస్తారు, లేదు మనం వాళ్ళని కుక్ చేసి ఇమ్మంటే ఒకలా ప్రైస్ అనేది ఉంటుంది. బట్ ఈ స్పేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మేమైతే ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. టోటల్ మేము వచ్చింది 8 మెంబర్స్. రెస్టారెంట్ అన్నీ కనుక డ్రింక్ చేయవచ్చు, లైక్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి, అండ్ నార్మల్ ఫ్రూట్స్ జ్యూసెస్ ఉన్నాయి, అండ్ పిజ్జా ఉంది, అండ్ నాన్ వెజ్ డిషెస్ అండ్ వెజ్ డిషెస్, అండ్ మనకి వెరైటీ ఆఫ్ లైక్ ఇండియన్ డిషెస్ లైక్ చైనీస్, కెనియన్ డిష్, వెరైటీ ఆఫ్ అన్నీ దొరుకుతుంది అనమాట. బట్ ఇక్కడ ఉండే చెఫ్ మాత్రం ఇండియన్ చెఫ్, అండ్ ఈ రెస్టారెంట్ కూడా ఇండియన్స్ది. సో నాకు చాలా మంచిగా అనిపించింది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా కెన్యాలో నైరోబీ సిటీలో స్టే చేసే వాళ్ళైతే మాత్రం ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే మీరు విజిట్ చేయవచ్చండి. చాలా బాగుందన్నమాట. లైక్ మార్నింగ్ టు మనం నైట్, లైక్ అంటే మనం నైట్ అవుట్ అక్కడ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కోవిడ్ వల్ల అంతా స్టాప్ చేశారు కనుక, సో మనం మార్నింగ్ టు నైట్ డిన్నర్ టైం లైక్ 10 వరకు స్టే చేయాలి అనుకొని ఏదైనా పిక్నిక్ లాగా ఒక ఫుల్ డే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ పార్టీస్ ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ నేను మంచిగా సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ కూర్చునేది కూడా ఓపెన్ బయట ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, బయటకు వచ్చేసరికి ఇక్కడ టేబుల్స్, చైర్స్ అంతా వేసి అండ్ విత్ అంబ్రెల్లా లాగా సెటప్ అనమాట. ఇక్కడ ఆఫ్రికా అంటేనే అంత వుడ్తో ఫేమస్ కనుక అలాగ ఉన్నాయి, చాలా ఫంకీగా ఉన్నాయి. అండ్ నార్మల్గా డైనింగ్ సీటర్ లాగా ఉంది. అండ్ మనకి లైక్ సన్ అయినా ఐ మీన్ ఎండగా ఉన్నా కూడా వర్షం పడినా కూడా ఏమీ కాకుండా లైక్ అంబ్రెల్లాతో మొత్తం కంప్లీట్ అనమాట. లైక్ టెంట్ హౌస్ లాగా, అంటే ఓపెన్ గ్రౌండ్లో మనం కూర్చొని మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనం పార్టీ కూడా ఎంజాయ్ చేయవచ్చు. నేచర్ లవర్స్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ప్లీజ్. ఈవెన్ మనకి బయట నచ్చకపోతే ఈవెన్ లోపల ఇండోర్ కూడా ఉందన్నమాట, ఇండోర్ కమ్ అవుట్డోర్. సో మేమైతే మాత్రం అవుట్డోర్ సైడ్ బయటనే ఉన్నాము, లైక్ మంచిగా స్పేస్ అంతా బయట వ్యూ అంతా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పి. కానీ లైక్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 3-4 o'clock నుంచి అయితే మాత్రం వర్షం పడింది. ఈవెన్ వర్షం పడినా మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మనం ఏం తడము. ఆ ప్లేస్ అనేది చాలా మంచిగానే ఉంది. అంటే అది లైక్ చెప్పాను కదా, టెంట్ హౌస్లా కవర్ అవ్వడం వల్ల మనకైతే ఏమీ అంత ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఎలా అంటే ఈవెన్ లోపల కూడా స్పేసెస్గా లైక్ 20 members, లైక్ 2 floors ఆఫ్ ద టెంట్ హౌసెస్ లాగా ఉన్నదన్నమాట. ఈవెన్ మనం ఒక 20 members ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి వచ్చినా కూడా పార్టీ లాగా ఉన్నా కూడా సీటింగ్స్ అనేది ఉంది. లేదు అండ్ ఇంకా 50 members ఒక సెపరేట్ రూమ్ లాగా ఉన్నది. 100 members వస్తే ఒక సెపరేట్ రూమ్. అంటే పార్టీ జరుపుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, లైక్ ఎక్కువ మంది క్రౌడ్ ఆఫ్ పీపుల్స్లో వచ్చే వాళ్ళకి దానికి తగ్గట్టుగా కూడా ఉందండి. కంప్లీట్గా నేనైతే తీయడానికి లైక్ ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది నాకు ఇదంతా కవర్ చేయడానికి. బట్ నేనైతే అంత ఎడిట్ చేసి ఒక 20 minutesకి వీడియో అనేది తెచ్చాను. సో ఇక్కడ నేచర్ అంతా ఎలా ఉంది, ఓపెన్ ఇండోర్ అండ్ అవుట్డోర్, ఇక్కడ అంతా ఈ రెస్టారెంట్ కమ్ బార్ అదంతా ఎలా ఉంది, హంగర్స్ నెస్ట్ అనేది. అండ్ ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా, డెలిషియస్గా, అమ్మీగా ఉందండి. అండ్ అక్కడ రెస్పాన్స్ అండ్ రిసీవింగ్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. సో ఇదనమాట ఫైనల్గా వచ్చేసరికి చిన్న పూల్ అదంతా. అండ్ అది కోవిడ్ వల్ల స్టాప్ చేసేసారంట, లేకపోతే వాటర్ ఫౌంటైన్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకెందుకంటే లేట్, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. లాస్ట్లో నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ వ్యూ అండి చాలా మంచిగా అనిపించింది నాకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే తీస్తే బెటర్ కదా, కెన్యాలో నైరోబీ సిటీలో ఎవరైనా స్టే చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ చూడలేని వాళ్ళు జస్ట్ చూడొచ్చు కదా అని చెప్పి. అండ్ 5 acres ఆఫ్ ద ల్యాండ్లో ఇంత ఓపెన్ స్పేసెస్ ప్లేస్లో రెస్టారెంట్ పెట్టి అండ్ లైక్ చాలా మంచిగా అనిపించింది. అంటే నాకు చాలా ఎక్కువ ప్లేస్లోని చాలా నీట్గా వాళ్ళు మంచిగా డెకరేట్ చేసుకొని చూసారు కదా. ఇదంటే డైనింగ్ టేబుల్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట అవుట్డోర్వి. అండ్ ఇండోర్ కూడా సేమే, కాకపోతే దీనికి అంబ్రెల్లా సెటప్ లాగా ఉండదు అనమాట లోపల కూర్చునే వాళ్ళకి. అండ్ అట్ సైడ్కి వెళ్ళేసరికి కొంచెం లైక్ రైట్ సైడ్ వెళ్ళేసరికి చెప్పాను కదా కరోగా అని చెప్పి దానికి కోసం ఒక సెపరేట్ ఏరియా, అండ్ చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ప్లే ఏరియాకి ఒక సెపరేట్ లైక్ 1 acre ప్లేస్ కంప్లీట్ అంతా. అండ్ నేచర్ అండి చాలా బాగుందనమాట, ఫుల్ కంప్లీట్ గ్రీనరీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు డే అంతా.
సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు అలా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ మేము మార్నింగ్ 11కి వచ్చాము అండ్ నైట్ 9:30కి రీచ్ అయ్యాము అనమాట. సో కంప్లీట్ డే ఎలా స్పెండ్ చేసాము, అక్కడ డే వ్యూ ఎలా ఉందండి, ఈవెన్ ఆఫ్టర్నూన్ వ్యూ ఎలా ఉంది అండ్ నైట్ వ్యూ ఎలా ఉంది, అండ్ వర్షం పడింది కదా, వర్షం పడినప్పుడు ఎలా ఉంది ఏంటని చెప్పి నేను కంప్లీట్గా అంత వీడియో అంతా పెట్టానండి. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే ట్యూన్. నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూస్తే ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.